టెర్రర్ హెడ్ క్వార్టర్స్ పై భారత్ దాడి చేసింది. దాడుల్లో 9 ఉగ్రవాద స్థావరాలు నేలమట్టమయ్యాయి. దాడుల్లో 90 మంది వరకు టెర్రరిస్టులు హతమయ్యారు. అలాగే బహవల్పూర్లో 30 మంది ఉగ్రవాదులు హతమైనట్లు కూడా తెలుస్తోంది. లష్కర్ ఏ తోయిబా, ఇండియన్ ముజాహిదీన్, జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాలు కూడా నేలమట్టమయ్యాయి. భారత్ మిసైల్ దాడిలో లష్కర్ ఏ తోయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్ హతమైనట్లు కూడా సమాచారం అందుతుంది. బహవల్పూర్లోని జైష్ ఏ మహ్మద్ ఉగ్ర స్థావరం కూడా ధ్వంసమైంది. రజౌరి, పూంచే సెక్టార్లోని పాక్ ఆర్మీ పోస్ట్ కూడా ధ్వంసమైంది. మురిద్కేలోని లష్కర్ ఏ తోయిబా స్థావరాన్ని భారత్ ధ్వంసం చేసింది. మురిద్కేలో 30 మంది టెర్రరిస్టులు హతమయ్యారు. రాఫెల్ యుద్ధ విమానాలు, స్మైల్ హ్యూమర్లు, డ్రోన్లతో భారత్ విరుచుకుపడింది. భారత్ దాడిని పాకిస్తాన్ ఏమాత్రం ఊహించలేకపోయింది. భారత్కు ప్రపంచ దేశాలు కూడా మద్దతు తెలిపాయి. భారత్కు ఇజ్రాయెల్ మద్దతు ఇచ్చింది. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర సిద్ధంగా ఉన్నారు. రాజేంద్ర, ఏదైతే గత నెల ఏప్రిల్ 22 తేదీన పహల్గామ్లో దాడి జరిగిన తర్వాత భారత్ రుచి ఏందో నిన్న అర్ధరాత్రి పాకిస్తాన్ ఉగ్రమూకలో చూపించింది. ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో నిన్న రాత్రి జరిపినటువంటి దాడులు ఉగ్రమూకల వెన్నులో వెనిచేల ఇప్పటికే దాడులు జరిపింది. భారత్ సంబంధించిన రక్షక దళాలు 3 నేవీ, ఎయిర్, అదేవిధంగా ఆర్మీ, ఈ 3 కూడా సంయుక్తంగా దాడుల్లో పాల్గొన్నాయి. ఏదైతే టార్గెట్ లక్ష్యం చేసిందో వాటి సమర్థవంతంగా పని ముగించుకొని రాత్రి కూడా జరిగటం మనకు తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే గత కొంతకాలంగా భారత్ ఏ విధంగా స్పందిస్తుంది అని పాకిస్తాన్ వెనుకు పుట్టి వాళ్ళ అంచనాలు ఇప్పటికీ వేయలేకపోయింది. ఈ నేపథ్యంలోనే వ్యూహాత్మకంగా ఏదైతే ఉగ్రమూకల టార్గెట్గానే ఉగ్రమూకల శిబిరాలు వాళ్ళ బేస్ క్యాంపుల టార్గెట్గానే రాత్రి భారత్ దాడి చేసింది. ప్రధానంగా అంతర్జాతీయ సరిహద్దు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏదైతే 100 కిలోమీటర్ల లోపు టార్గెట్ ఉందో సమర్థవంతంగా ఉగ్రమూకలపై దాడి చేసి భారత్ సత్తా ఏందో ప్రపంచానికి మరోసారి చూపించింది. అదేవిధంగా పాకిస్తాన్కు లోపల వారి ఆర్మీ స్థావరాలపై దాడి చేయకుండా కేవలం ఉగ్రమూకల టార్గెట్గానే దాడి స్పష్టంగా జరిగింది. దీంట్లో 3 త్రివిధ దళాలు కూడా సంయుక్తంగా ఆపరేషన్ చేసిన ఆపరేషన్ సింధూర్లో సక్సెస్ అయిందని మనం చెప్పవచ్చు. దీనికి ప్రపంచవ్యాప్తంగా కూడా భారత్ మద్దతు పెరుగుతుంది. ప్రధానంగా ఈ ఉగ్రమూకల్లో ఉన్నటువంటి 2, ఒకటి లష్కర్ ఏ తోయిబా, అదేవిధంగా జైషే ఏ మహమ్మద్, ఈ 2 కీలకంగా ఉన్న నేపథ్యంలో వారి టార్గెట్గానే ఈ భారత్ వారి స్థావరాలపై టార్గెట్ చేసింది. ఈ 2 స్థావరాలు కూడా నేలమట్టం చేసింది. సుమారు 80 మంది పైగా ఉగ్రమూకలు భారత్ చేసే దాడిలో ఇప్పటికే హతమైనట్లు కూడా మనకు తెలుస్తుంది. ఏదైతే అర్ధరాత్రి ఒక్కసారిగా విరుచుకుపడ్డ నేపథ్యంలో వారు ఉక్కిరి బిక్కిరయ్యారు. పలువురు ఉగ్రవాదులు కూడా వారి శిబిరాల నుంచి పారిపోయినట్లు కూడా మనకు కొన్ని వీడియోస్లో చూస్తున్నాం. మరోవైపు దీంట్లో ప్రధానంగా ఉన్నటువంటి దీంట్లో లష్కరే సంబంధించి దాడుల్లో ఒక కీలక నేత కూడా హతమైనట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. దీనికి అధికారికంగా ఇంకా ధృవీకరించాల్సిన పరిస్థితి నెలకొంది. మరి కాసేపట్లో భారత్ ఆర్మీ కూడా దీని మీద ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తంగా 9 ఉగ్రవాదులు టార్గెట్గా ఏదైతే ఉన్నదో దాంట్లో ప్రధానంగా ముజఫరాబాద్, అదేవిధంగా బహవల్పూర్, ఈ 2 టార్గెట్గా ఈ 2 ప్రాంతాల్లోని ఉగ్రవాద స్థావరాలు కీలకంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఈ దాడుల్లో ఈ 2 ప్రాంతాల టార్గెట్గానే నిన్న అర్ధరాత్రి ఒకేసారి భారత దళాలు ఉగ్రమూకల బేస్ క్యాంపులపై విరుచుకుపడ్డాయి. దీంట్లో జైషే మహమ్మద్ దానికి సంబంధించినట్టు ఆ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన 4 శిబిరాలు, లష్కర్ ఏ తోయిబాకి చెందినటువంటి 4 శిబిరాలు,
హిజ్బుల్ మహమూద్దీన్ సంబంధించిన 2 శిబిరాల మీద కూడా పూర్తిగా నేలమట్టమై దీంట్లో అనేక మంది ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు మనకు తెలుస్తుంది. వారు కూడా ఎంతమంది మృతి చెందారు అనేటువంటి అధికార ప్రకటన కూడా ఇంకా రావాల్సి ఉంది. ఏదైతే భారత్ ఒక్కసారిగా రాత్రి ఉగ్ర మూకల వారి బేస్ క్యాంపులపై దాడులు చేసి దాన్ని కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రభుత్వం కూడా స్పందించింది. భారత్ దాడి చేసిన వారు కూడా ఇప్పటికే ఒప్పుకున్నారు. మరోవైపు భారత సరిహద్దు వెంట ఉన్నటువంటి ప్రాంతాల్లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతుంది. దీంట్లో పలువురు సైనికులు కూడా గాయాల పాలని తెలుస్తుంది మనకు. దాని ధీటుగా భారత్ కూడా ఆర్మీ కూడా జవాబు ఇస్తుండటంతో వారు ఉక్కిరిబిక్కిరి లోనవుతున్నారు. మరోవైపు ప్రపంచ దేశాలకు ఏదైతే భారత్ హామీ ఇచ్చిందో ఉగ్రమూకలకు పాకిస్తాన్ వారి వెనక ప్రోత్సహిస్తుంది. దాన్ని తుడిచిపెట్టడమే వారి ఉన్నటువంటి ఆనవాళ్ళు మొత్తం కూడా కుక్కిటి వేలతో పెకిలిటమే మా టార్గెట్ అని చెప్పింది. అదేవిధంగా రాత్రి ఒక్క దాడిలోనే పాక్ వెన్నులో వణుకు పుట్టింది. మరోవైపు ప్రముఖ 2 ఉగ్రవాద సంస్థలు కూడా వాళ్ళ కీలక బేస్ క్యాంపులపై దాడులు చేయడం, వారి నేలమట్టం చేయడంతో భారత ఆర్మీ బలగాలు కూడా సక్సెస్ అయినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరి కాసేపట్లోనే దీని మీద భారత్ ఆర్మీ అధికారిక ప్రకటనలు చెప్పే అవకాశం మనకు కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఉందో దీని భారత జాతీయ భద్రతా సలహా సభ్యుడు అజిత్ దోవల్ కూడా ప్రధానమంత్రితో కాసేపటి క్రితమే భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత ఏం జరగబోతుంది, మరిన్ని దాడులు జరుగుతాయా లేకపోతే అది రాత్రి జరిగే దాడి మొత్తం కూడా వివరాలు స్పష్టంగా అందిస్తారని కూడా తేలాల్సిన అవసరం ఉంది. అంటే మొత్తంగా కూడా ఉగ్రముగ్గులపై దాడులు విరుచుకుపడే నేపథ్యంలో అటు పాకిస్తాన్ ఇంకేం చేయబోతుంది, భారత్ ఏ విధమైన టార్గెట్ చేయబోతుంది అనేటువంటి భయాందోళన వాళ్ళ ఉన్నది. మరోవైపు మాత్రం ఉగ్ర స్థావరాల టార్గెట్గానే భారత్ లక్ష్యంగా ఎంచుకున్నది. భారత్ ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఇప్పటికే చేసిన దాన్ని సక్సెస్ అయినట్టు కూడా మనకు స్పష్టంగా చెప్పవచ్చు. రైట్ థ్యాంక్ యూ రాజేంద్ర.